ఎంత పెద్ద విషయాన్ని యాకోబు పత్రికలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో ఒక గూఢమైన సంగతిని, గంభీరమైన సంగతిని, ఒక భయంకరమైన సంగతిని దేవుడు సంఘానికి చెప్పడానికి ఇష్టపడ్డాడు. చాలా గూఢమైన సంగతి ఇది. ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ మ్యాటర్. చాలా పెద్ద పెద్ద పదాలని ఈ 6 వచనాల్లో యాకోబు భక్తుడు వాడుతూ ఉంటాడు. బరువైన పదాలు అంటారు అట్లని. ఇవి జ్ఞానము కలిగిన వారు, ఆత్మతో వివేచించేవారు, వారి యొక్క హృదయాన్ని దేవుని వైపు తిప్పగలిగిన వారు తప్ప మరి ఎవరు కూడా దీన్ని తీసుకోలేరు, అంగీకరించలేరు. వినండి, మరొకసారి ఈ 6 వచనాలను చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయేను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంచె దినములయందు ధనమును కూర్చుకుంటుంది. ఇదిగో మీ సేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతగు ప్రభువు యొక్క చెవులలో జొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటుంది. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి సంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. ఒకరోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థన కొరకు నేను దూర ప్రాంతంలో ఉన్నటువంటి మా సంఘానికి, స్థానిక సంఘానికి వెళ్ళాను. నేను ఒక 3-4 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. వెళ్ళినప్పుడు మా ఆత్మీయ నాయకుడు, మా దైవజనుడు, మా అయ్యగారు, మేము వెళ్ళినప్పుడు కొంచెం ఆలస్యంగా వచ్చాడు. ఇంకా టైం మేబీ ప్రార్థన కొడుకుకి టైం ఉంది. మేము ముందు పోయి కొందరు దైవజనులు కూర్చొని ఎవరైతే ఆహ్వానించారో ఆ ఇంట్లో మేము కూర్చొని ఉన్నాం. ఈలోపు దైవజనులు వచ్చారు, అందరూ లేచి నిలబడ్డాం. లేచి నిలబడినప్పుడు ఆయనకి కంఫర్ట్గా ఉంటుంది కనుక సోఫా సెట్లో ఉండి ముగ్గురం కూర్చున్నాం. ముగ్గురం కూడా లేచి నిలబడ్డాం. బయటకు ఇలా వచ్చేసాం. ఆయన వస్తూ అందరూ వందనాలు అయ్యారు చెప్పినాక నా భుజం చేసుకొని ఆయనతో పాటు నన్ను కూడా సోఫా సెట్లో కూర్చోబెట్టుకున్నాను. మిగతా కూర్చున్నాం. ఏదో మాట్లాడుతున్నాం కానీ ఆయన కొంచెం డల్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. ఎంత ప్రయాణం చేసినా ఆయన అన్నడు అలసిపోయినట్లుగా ఉండడు. అడగడానికి ధైర్యం చాలట్లేదు. కానీ నాకు దగ్గరుండి దైవజనుని చూస్తూ ఉంటాను కనుక ఆయన హావభావాలు, ఆయన యొక్క ఫీలింగ్స్, లేదంటే ఆయన యొక్క మనసు నేను బాగా అర్థం చేసుకుంటూ ఉంటాను. వెంటనే అయ్యగారు, అంటే వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు కాదు, అయ్యగారు బాగున్నారా అన్నాడు. బాగోలేదయ్యా అన్నాడు. స్ట్రైట్గా బాగోలేదయ్యా అన్నాడు. సరే షాక్ అయినా. అందరూ ఉన్నారు అన్నమాట. అందరూ అలర్ట్ అయ్యారు. బాగోలేదు దైవం. అప్పుడు ఆ పిలిచిన ఇంటి ఆయన అంటారు, అయ్యగారు మరి మీకు బాగోలేకపోతేనే మీరు రెస్ట్ తీసుకోవాల్సింది కదంటే, నన్ను అలా కాదు, నా మనసేం బాగోలేదు, ఉదయం వాక్యం చదివాను అని గబగబా తీసి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదివి అంటాడు, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటుంది అని చదివినప్పుడు భయమైపోయింది. వదదినము, ఈ వదదినము అంటే ఈ దినమందు ఆ వదనగా వదంటే మీకు అర్థమవుతుందా ప్రియులారా? జంతువుల్ని కలేబరాలకు తీసుకెళ్ళి కబేలాలకు తీసుకెళ్ళి కట్ చేస్తారు. కట్ చేసి అంతా తీసి డ్రెస్సింగ్ చేసి వాటి మాంసం తీసుకొచ్చి వాళ్ళు తింటారు, వండుకొని అమ్ముకొని. అది కబేలాలో అది వధశాల అంటారు. అట్లని పశు వధశాల అని పేరు ఉంటుంది. అట్లకి
ప్రియులారా, వాటికి తెలియదు. పశువుని తీసుకెళ్తున్నప్పుడు మమ్మల్ని నరికేయడానికి తీసుకెళ్తున్నారు, మా ప్రాణము ఇంకా కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో అది పోతుంది అనే సంగతి తెలియక గట్లనే పోతూ ఉంటాయి ప్రియులారా. పోయినప్పుడు ఆ వధశాలలో అది వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మేత తొట్టిలా ఉంటుంది, అక్కడ దాన్ని పెడతారు. అవతల మేత ఉంటుంది, తల పెడుతుంది, దాన్ని చక్కగా అడ్జస్ట్ చేసి అది తింటూనే ఉంటుంది. దానికి తెలియకుండానే హఠాత్తుగా దాన్ని పీకను కట్ చేస్తారు. బాడీ 2 భాగాలు అయిపోతుంది. ఇది అనుకోదు, నేను తింటున్నాను కదా అనుకుంటుంది. బట్ కొన్ని నిమిషాల్లోనే అది మరణం అవుతుంది. ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజల యొక్క స్థితి ఎలా ఉంది ఈ దినం, లోకం యొక్క పరిస్థితి ఎలా ఉంది ఈ దినం. ఆ దినమే అప్పుడే 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రధాన శిష్యుడును ఆయన ప్రియ సహోదరుడైన యాకోబు యెరూషలేములో ఉన్న సంఘానికి కాపరిగా ఉన్నటువంటి ఆయన యెరూషలేము సంఘాన్ని చూసి, యెరూషలేము సంఘములో ఉన్నటువంటి ఆ విశ్వాసుల గుంపులను చూసి, యెరూషలేము సంఘములో ధనాపేక్షతో నింపబడినటువంటి ఆ ధనవంతులను చూసి, ఆ భయంకరంగా ఆ వధ దినాన్ని గుర్తుపట్టనటువంటి ఆ మనుషులను చూసి వేదన పడుతూ ఆయన చెప్తున్న మాటలే ఈ యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 1-6 వచనాలు. వధ దినం ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారంట, భూమి మీద సుఖముగా జీవిస్తూ సుఖభోగాలను కోరుకుంటూ వధ దినమందు ఏం చేస్తున్నారంటే హృదయాలను పోషించుకుంటున్నారంట. వారి హృదయాలను హాయిగా ఉంది మాకు, దాని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంట. 1వ వచనం నుండి చాలా విషయాలు చెప్తా ఉన్నాడు. ఏం చేస్తున్నారంట, మొట్టమొదట ఆయన చెప్తున్నది ఏంటంటే, ఆయన మొట్టమొదటి బాణము సంధించింది ఎవరి మీద కంటే ధనవంతుల మీదకి. క్రీస్తు ప్రభువారికి ధనవంతులంటే ఇష్టం లేదని ఎన్నడూ చెప్పలేదు ప్రియులారా. ఐశ్వర్యవంతులుగా చేసేవాడు ఆయనే. ఇంకొక విషయం ఏంటంటే, సర్వ సమృద్ధి కలిగిన దేవుడు అయిన, సర్వాధికారి అయిన దేవుడు. సో ధనవంతుడు ఆయనే. ధనవంతుడు అనే మాటకు పరిపూర్ణమైన అర్థం ఆయనే. అట్లాంటి దేవాది దేవుడు ఆయన శిష్యుడైన సహోదరుడైనటువంటి యాకోబు ద్వారా ధనవంతుల మీదకి ఒక బాణమును విసురుతూ ఉన్నాడు. ఏమన్నాడంటే, ధనవంతులరా, ఇదిగో మీ మీదకి ఉపద్రవం రాబోతా ఉంది, ఏడవండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే 5వ వచనంలో వాళ్ళు హాయిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, డబ్బును బట్టి అతిశయిస్తూ ఉన్నారు, హృదయాలను తృప్తిపరుచుకుంటూ ఉన్నారు, పోషించుకుంటూ ఉన్నారు, సుఖముగా జీవిస్తూ ఉన్నారు, భోగ ఆసక్తులైపోయారు. ఇట్లాంటి కండిషన్లో ఉన్న వాళ్ళతో ఏమన్నాడంటే, ఏడవండి, ఏడవండి. దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. మీ ముందు ఒక పెద్ద సమస్య ఉంది, మీకు ఒక పెద్ద ఉపద్రవం రాబోతా ఉంది, మీరు డేంజర్లో ఉన్నారు, మీకు అర్థం కావట్లేదు. ఆ పశు వధశాలకు వెళ్ళిపోతున్నటువంటి పశువు ఇంకా తనకు మేత పెడుతున్నారనే ఫీలింగ్లో హాయిగా ఎలాగెళ్తే వెళ్ళిపోతుందో మీరు వెళ్ళిపోతున్నారు. విత్ ఇన్ మినిట్స్ ఆర్ సెకండ్స్ అది తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. సేమ్ వే మీరు కూడా మీ భవిష్యత్తు ఎలా ఉందంటే, మీరు వధశాలకు వెళ్తూ ఉన్నారు, వధ కొరకు మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ప్రియులారా, మన ఇంట్లో ఏదైనా దావత్ జరుగుతుంది అనుకోండి, పెబ్బేరు సంతకు కానీ లేదంటే ఎక్కడైనా గొర్రెలు ఉన్న దగ్గరికి వెళ్ళిపోయి ఎలాంటి దాన్ని కొంటాను చెప్పండి? బక్క సిక్కిపోయి ఇలా ఊగిపోయి అప్పుడే చచ్చిపోద్దా అన్న దాన్ని కొంటామా, లేదంటే బాగా బలిసిన దాన్ని కొంటామా? బలిసి కొవ్వు పట్టిన దాన్ని కొంటాం. ఎవరైనా అంతే, బాగా బలిసి ఇలా పట్టుకొని లేపితే లేవరా 15-18 కిలోలు పడుతుంది అబ్బా. ఒక్కొక్కరు అంటారు ఇంకా అతిశయానికి 30 కేజీలు పడుతుంది అంటారు. కదా ముట్టితే 30 కేజీలు ఏమి ఉండవు, అదే అది అతిశయం. అంటే ఎక్కువ బరువు ఉన్నది, ఎక్కువ కిలోలు పడుతుంది అని చెప్పుకోనీకి. అంటే అర్థమేంటి, బాగా బలిసింది కొవ్వు పట్టిన జంతువుని, ఆ గొర్రెను, పొటేలను, మేకను లేదంటే ఇంకొక దాన్నో ఏదైతే దానిని
సేమ్ ఇలా ఏమవుతున్నారంటే ధనవంతులు సుఖముగా జీవించారు. 5వ వచనం దగ్గర మీరు అలాగ నిలబడి చూడండి, ఆలోచించండి, చదవండి 5వ వచనాన్ని. ఎక్కడ మీ జీవితం ఎక్కడైనా సింక్ అవుతుందేమో చూసుకోండి. సుఖముగా జీవించాలని కోరుకుంటూ, భోగాలను కోరుకుంటూ మీరు వదదినం కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటున్నారేమో. దెర్ ఈజ్ ఏ పనిష్మెంట్, జడ్జిమెంట్ అని చెప్తూ ఏడవండి, మీకు ఉపద్రవం రాబోతుంది, భయపడండి. ఈ శరీరాన్ని పోషించుకోవడానికి, ఈ లోకాన్ని సంతోషపెట్టుకోవడానికి కొరకు, గొప్పవారు అనిపించుకోవడం కొరకు, ఈ అతిశయుల కొరకు, ఇంకా ఇంకా ఏమేమి వాళ్ళు చేస్తున్నారు చూద్దాం. 2వ వచనంలో వారికి ఏముందంట? ధనము కావాలి వారికి. చెప్పండి, ఏం కావాలి? డబ్బు, డబ్బు, డబ్బు. ఈరోజు న్యూస్ పేపర్లో చదివాను నేను, కోట్ల రూపాయల డబ్బు సంపాదించాడంట అక్రంగా. మీరు చదవండి కావాలి తెలుసు. ఈరోజు న్యూస్ పేపర్లో కోట్ల రూపాయల డబ్బును ఎంచడానికి 4 దినాల టైం పట్టిందంట పోలీస్ డిపార్ట్మెంట్, అదే ఏసీబీ వాళ్ళకి. ఇంకా ఇంకొక విచిత్రమైనది సంపాదించారు. తేనె, స్వచ్ఛమైన తేనెని కొన్ని 100 కేజీలు. తేనె నాకు ఇలా అర్థం కాదు, మరి ఏందో మరి నాకు ఆయన పిచ్చేటో. తేనె, ఒరిజినల్ తేనెని కిలోలు దాచిపెట్టుకున్నాడంట ఆయన. ఏం చేస్తాడు నాకు దానివల్ల ఉపయోగమేమో. ధనం, విస్తారమైన ధనం, ధనాపేక్ష, ధనం ధనం ధనం. ఇది యెరూషలేము సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాన్ని ఇక్కడ వివరిస్తూ, ఇక్కడ స్థానికంగా ఉన్న ఈ సంఘంలో ఉన్న నీకు, నాకు, మనకి ఈ మాటలు ఎవరైతే ఉంటున్నారో, వినబోతున్నారో వారందరికీ చెప్తూ ఉన్నాడు దేవాది దేవుడు. హలో, మీరు ఎక్కడ ఆగిపోయారు? ధనం కావాలనే ఆలోచనతో విస్తారమైన ధనమును సంపాదించే యావలో మీరు ఏం చేస్తారంటే, మీరు 4వ వచనంలో ఏం చేస్తారంటే, వాళ్ళు పని, మీ ఇంట్లో పని చేసిన వాళ్ళకి, మీ ఇంటి పని చేశారు, మీ పొలం పని చేశారు, లేదంటే ఏదైతే పని చేశారో పని చేసిన వాళ్ళకి కూలి ఇవ్వకుండా బిగబట్టేసుకున్నారు. కూలి ఇవ్వలేదు. కూలి నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. నీకు పని చేసిన వాళ్ళ డబ్బు నువ్వు బిగబట్టుకొని నువ్వు ఇవ్వట్లేదు. ఎవరికైతే నువ్వు ఇవ్వాలో, ఎవరికైతే అచ్చున్నావో వాళ్ళ డబ్బును నువ్వేం చేస్తావంటే, ధనాపేక్ష చేత నింపబడిపోయి నువ్వు ధనం కావాలి, దాంతో మీరు భూమి మీద సుఖంగా జీవించాలి, భోగాలను అనుభవించాలి, హృదయాలను పోషించుకోవాలనుకొని ఎవరినైతే మీరు మోసం చేసి ఎవరికి చెందవలసిన డబ్బు మీ దగ్గర ఉండిపోయిందో అది మొర్ర పెడుతుంది నా దగ్గరికి వచ్చి. ఏమనుకుంటారు ప్రియులారా? ఇట్స్ వెరీ డేంజర్. ఈ కూలోడు మొరపెట్టట్లేదంట. పాపం నిష్ఠూర్చి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ ఈయన పని చేస్తే నా పైసలు ఇంక ఇవ్వలేదు అని ఏడ్చెల్లి ఉంటాడు, లేదా నిష్ఠూర్చెల్లి ఉంటాడు. 2-3 సార్లు 5-6 సార్లు అడిగి మర్చిపోయి ఉంటాడేమో, పోనీ దరిద్రం అనుకుని ఉంటాడేమో. కానీ వాళ్ళకి చెందవలసిన డబ్బు దేవుని దగ్గర. అలో, మీరు చదవండి, మాట చదవండి, ఎవరన్నా 4వ వచనం చదవండి. మీరు మోసముగా బిగబట్టిన కూలి మర్రబెడతాది. ఏమనుకుంటున్నావు? వీళ్ళకి కనబడట్లేదంట. వీళ్ళకి ఏముంది? ధనం కావాలి, డబ్బును సంపాదించాలి, ధనవంతులం అయిపోవాలి, పోషించుకోవాలి, సుఖంగా ఉండాలి, భోగాలను అనుభవించాలి, హృదయాలను తృప్తిపరచుకోవాలి, మేము అనుకోవాలి. బికాస్ వాళ్ళకి మందము చేసిన కళ్ళు కనబట్ల. దేవుడి దగ్గరికి కూలేడుస్తుందంట. మీ కోతవారి కేకలు కూడా వినపడుతున్నాడంట. దేవుడు వింటున్నాడంట. పనిచేసిన వాళ్ళు, అయ్యో మా డబ్బులు ఇవ్వట్లేదు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. సంఘం గురించి మాట్లాడుతుంది మాట, అన్యుల గురించి మాట్లాడట్లేదు. వాళ్ళు కూడా విశ్వాసులు ఏడుస్తున్నారు, అవిశ్వాసులు ఏడుస్తున్నారు. వాళ్ళ మొర్ర దేవుని చెవులకు ఎక్కుతుందంట. హలో, నీకు ఎక్కట్లేదేమో, నీకు వినబడట్లేదేమో, మూసేసుకుంటున్నావేమో, ఏమో చెప్పేసుకుంటున్నావేమో. బీ కేర్.
జాగ్రత్త. దేవుడు వింటున్నాడు, ఆ మనుషుల యొక్క మొర్ర వింటున్నాడు, వాళ్ళ డబ్బు కూడా కేకలేస్తుంది, అది వింటున్నాడు అని చెప్తూ వీళ్ళ ధనం ఒకటని చెప్పాడు. 2వ వచనంలో 2వ భాగం, మీ వస్త్రములు. వీళ్ళకి ఇంకేం కావాలంట? డబ్బు, వెలగల వస్త్రాలు కట్టుకోవాలా. అందరికంటే ఈరోజు అతిశయం ఎలా ఉంది తెలుసండి, మంచి బట్టలు కట్టుకోవాలి. ఇంట్లో ఏమున్న పర్లా, ఏం లేకపోయినా పర్లా. ఇంట్లో ఈగల మోత, బయట పళ్ళకి మోత. మింగిలికి మెతుకులు ఉండే అవసరం లేదు, కానీ మీసాలకు మాత్రం చెంపంగి నూనె ఉండాలని చెప్పేసి పాత సామెత. ఇప్పుడు నాకు జమాన్లో సామెత అది. బయటికి ఎలా డంబంగా కనబడాలా, మేము గొప్పలు ఉన్నట్లు కనపడాలి. మంచి బట్టలు, మంచి చెప్పులు. ఇది ఇప్పుడు ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యెరూషలేములో సంఘము 2000 సంవత్సరాల క్రితం మాట ఇది. అక్కడున్న వారు చేస్తున్నటువంటి దానిని దేవుడు భక్తుడని యాకోబు ద్వారా రాయించి పెట్టి ఈరోజు నీకు నాకు ఏం ఆశ ఉందంట? డబ్బు సంపాదించాలి. దాని కొరకు ఎవరినైనా ఏమైనా చేసేద్దాం. 4వ వచనంలో. 2వది వస్త్రాలు, దంభం. ఇంకోటి 3వది బంగారం. బంగారం సంపాదించాలి. 4వది వెండి. హలో, ఇదే 4 రకాల కోరికలు యెరూషలేములో ఉన్న సంఘాన్ని తినేస్తున్నాయంట. దినం కొరకు గుంజుకుపోతూ ఉన్నాయంట. దైవ జనాంగమా, ఎన్ని కోరికలు? 4 రకాల కోరికలు. 1 ధనం, 2వది వస్త్రాలు, 3 బంగారం సంపాదించాలి, 4 వెండి సంపాదించాలి. ఈ 4 కోరికల చేత వీరు అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తూ ఉన్నారు, అక్రమం చేస్తూ ఉన్నారు, దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు మౌనంగా లేడు. హల్లెలూయా. దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇలా ఈ మాటలు వింటున్నప్పుడు నిజంగా నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే వెంటనే, బాబు ప్రభువా, దినాన నేను నీ ఎదుట నేను ఆ శిక్షలో పాలు పంపులు పొందకుండా నిమిత్తము నేను లోబడిపోతున్నాను ప్రభువా. ఈ ధనము, ఈ వస్త్రముల గురించిన చింత, ఈ బంగారం సంపాదించాలన్న ఆశ, ఈ వెండి సంపాదించాలన్న ఆశతో ఇంకా ఏ ఆశలు ఉన్నాయో, అప్పుడు ఆ 4 ఆశలు ఉన్నాయి. స్థానిక సంఘంగా ఉన్నటువంటి నీకు ఇంకా ఏ ఆశలు ఉన్నాయో, భూములు సంపాదించాలని, ఇండ్లు కట్టాలని, లేదంటే ఇంకా 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 అధికమైన అత్యాశల చేత నింపబడి దాని కొరకు దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నావేమో అంటాడు. మళ్ళీ 2వ వచనంకి వద్దాం. ఏమవుతుందంట? అంత సింపుల్గా ఎట్లా చదువుతారా? ఆగండి. దేని కొరకైతే అన్యాయం చేసావో దినాన్న నువ్వు పనిష్మెంట్లో ఉండడం గ్యారంటీ. అట్ ది సేమ్ టైం ఇక్కడే నీ ధనం నువ్వు పోగొట్టేసుకుంటావు, చెడిపోతుంది. దేవుని వాక్యం ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నమ్ముతున్నారు? భయం అవుతుంది ఏ మాటలు అంటుంటే. అబద్ధాలాడు, మోసం చేస్తావు, అన్యాయం చేస్తావు, అక్రమం చేస్తావు, ఎట్లా చేస్తావు, దొంగ పను, లంగ పను, ఏది అంటూ ఉంటుంది. ఈ మాట ఎంత సింపుల్గా మాట్లాడు. దొంగ పను, లంగ పను చేసి పోషించుకోవాలి, బతకాల. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఆపేయండి. అసలు ఈ మాటలకి ధర్మశాస్త్రానికి ఇక్కడ పొత్తు లేదండి. అబద్ధమాడు, అన్యాయం చేసావు, దొంగ పని చేసావు, అసలు ఈ మాటలు లేవు దీంట్లో. ఆయన సంబంధాలకు సంబంధించిన మాటలు కాదు ఇవి. ఈ లోకం ఏం నేర్పిస్తుందంటే ఈ ధనాపేక్ష, లేదంటే వస్త్రముల ఆశ, లేదంటే బంగారము వెండి ఆశ, భూమి మీద సుఖంగా జీవించాలి, భోగాలను అనుభవించాలని ఆశ, హృదయాలను పోషించుకోవాలని ఆశ, భవిష్యత్తు అనే ఆ భయంకరమైనటువంటి ఆలోచన, భవిష్యత్తు శాశ్వత రాజ్యం అనే ఆలోచన మర్చిపోయి ఎవరైతే ఆలోచన చేస్తూ ఉంటారో వాళ్ళతో చెప్తాడు మీ ధనం చెడిపోతాయి. గ్యారంటీగా రాసి పెట్టుకోమంటున్నాడు. ఏ ధనం కొరకైతే నువ్వు ఇంత దారుణంగా బ్రతకావు, వాక్యానికి విరుద్ధంగా బ్రతకావు, దేవుని దూషించావు,
దేవునికి అవమానకరంగా బ్రతికావో ఆ ధనం నీ దగ్గర ఉండదు. గ్యారంటీ వర్డ్స్ అండి ఇవి. ఇది అగ్నిలో పుటమి వేయబడిన 7 మార్లు తీసినటువంటి మోస వేసినటువంటి వెండితో సమానమని వాక్యమును గురించి చెప్తున్నమాట. ఎక్కడ ఆకాశమైనను భూమి అయినా గతించిన కానీ నా మాటల్లో ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్ప. పో యాజటీస్. భయం వేస్తుందా ఈ మాట ఏంటంటే? ఇప్పుడు ఒకవేళ నువ్వు బంగారం లేదు, డబ్బు లేదు, వస్త్రాల గురించి లేదంటే వెండి గురించి ఇంకా 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 ఏ విషయంలో నువ్వు దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నావో ఆ విషయాలను దేవుని పాదాలు ఎదుకొచ్చి లొంగిపోవాల్సిందే. మీ బట్టలు ఏమవుతాయంట? చిమ్మట కొట్టేస్తుందంట కదా. నేను చిన్నప్పుడు వేసుకున్న జాంగాయ మరి మా అమ్మని అడుగుదామని వెళ్ళాను అనుకో, మా అమ్మ లేదు, నా జాంగా లేదు. ఏమైంది రచరి? నీ చిన్నప్పుడు జాంగా ఏమైందయ్యా? చిన్నప్పుడు మంచి ముద్దుగా వేసుకున్న బుషర్ట్ ఏమైంది? ఆమా నువ్వు ఇంటర్మీడియట్లో వేసుకున్నటువంటి మంచి డ్రెస్ ఏదో ఉండేది కదా, అదేమైంది? ఏడుంది? ఏడుగా పోయింది. అది లేదు, అది సేమ్ అదే విధంగా ఏం ఉండవు. చెప్తున్నాడు, ఈ ఉండనీటి కొరకు ఉండేదాన్ని పోగొట్టుకోవద్దు. మూడోది, మీ బంగారము మీ వెండి. బంగారం తుప్పు పడుతుందా? వెండి తుప్పు పడుతుందా? చూడండి ప్రియులారా, కొందరు సమాధిలో పెట్టే ముందు తల్లులు, ముసలు, పెద్ద మనుషులు ముక్కులకి చెవులకి చిన్న పోగులు ఏ ఉంటాయి, చిన్నవి కొంచెం, అయ్యే తీయండిరా అంటారు. తీయండిరా, గుంజుతాం రాదు. ఇక్కడేమో గొంతు దగ్గరికి వెళ్తాము, ఆడేమో తొందర అవుతుంటుంది. తీయండిరా, అక్కడే తీసేయాల్సింది. బంగారంతో పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదండి? ఎందుకు వేస్ట్ చేయడం అని అంతే తప్ప బంగారంతో పెడితే ఆమె మళ్ళీ బంగారం కొరకు వస్తుంది. దెయ్యాలు ఎవరు చచ్చిన వాళ్ళు లేదు. అది విలువైంది. అది వెండి ఉంది, బంగారం ఉంది. ఏం చేస్తారు? గుంజుతారు రాదు. ఎంత ఉంటుంది రా అంటే చిన్న పావు ఏది పావు ఏమి ఉంటుంది కదా, గ్రామ్ కంటే చిన్నది, చిన్న అంతే కదా. పోరా అంటారా? సరే, ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత, అది ఒక 10-20 సంవత్సరాలు పోయిన తర్వాత పోయి చూడండి, అది ఉండదు. అది ఉండవు. సంగమా, అక్కడ ఈ నిజంగా మట్టిలో కలిసిపోయే దాని గురించి మాట్లాడట్లేదు. నీకు ఉపయోగపడవు, దేవునికి విరోధముగా మనుషులకు నష్టం చేసి, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనుకుని అన్యాయమును వాక్యములకు విరోధమైన జీవితమును జీవించి నీ శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి, సుఖభోగములు అనుభవించడానికి, హృదయాన్ని పోషించుకోవడానికి అందరినీ మోసం చేసి సంపాదించిన ఇవన్నీ ఉండవు. ఇంకా ఒక భయంకరమైన మాట ఉంది. మీ బంగారు 3వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. తుప్పు కూడా. ఇందాక ఏది సాక్ష్యం చెప్తుందంట? కూలి. నువ్వు బిగబట్టిన కూలి. ఎవరినైతే మోసం చేసి దాచుకున్నావో, అన్యాయం చేస్తావో ఆ డబ్బు మొర్ర పెడుతుంది, ఆ మనుషులు మొర్ర పెడుతున్నారు. ఇప్పుడు నువ్వు సంపాదించిన వెండి బంగారుల తుప్పు. ఇంకా ఒక అడుగు వెనకెళ్తే మీ వస్త్రములు సంపాదించారు కదా, వేల పెట్టి డబ్బు మందిని పాడు చేసి సంపాదించిన బట్టలు కొట్టిన చిమ్మెటలు కొట్టిన ఆ చిమ్మెటలు కొట్టినటువంటి అవి చెడిపోయిన మీ ధనము ఇవన్నీ కూడా మీ మీద సాక్ష్యం చెప్తాయి అంటారన్న. అవి సాక్ష్యం చెప్తాయంట. ఇది ఈ మనిషి ఇట్లా చేసి ఇదిగో ఇట్లా చేసేట్టు టోటల్ నీ బయోగ్రఫీ బయట తీస్తాయంట. నీ DNA టెస్ట్ చేస్తే కూడా దొరకదేమో భూమి మీద. ఇక్కడ ప్రభు ఎదుట ఏది దాగదు సాక్ష్యం చెప్తాయంట. 5వ వచనం డైరెక్ట్గా వద్దాం.
వద దినమందు మీ హృదయాలను పోషించుకున్నారు. బీ కేర్. నీకు అర్థం కావట్లేదు. ఇంకొక మాట అంటాడు, ఈ మాట చాలా బాధాకరమైన మాట. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి సంపుదురు. ఏం చేస్తున్నారు మీరు? నీతిమంతుడైన యేసును, ఆయన వాక్యాన్ని తృణీకరిస్తున్నారని. మళ్ళీ మనం చంపడానికి యేసు ప్రభు వచ్చి మళ్ళీ నేను ముందు నిలబడడు. సిలువ వేయడానికి నీకు ఇంకొక ఆప్షన్ లేదు. లేదంటే ఎన్నిసార్లు లేదు యేసు ప్రభుని. యూదులు ఒక్కసారి సిలువ వేశారు. నువ్వు క్రియల బట్టి, నీ తలంపులను బట్టి, నీ ఆలోచన బట్టి, నీ జీవన విధానాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి విన్నవ నువ్వైతే రోజు సిలువ వేద్దువేమో. కానీ ఇప్పుడు అంటున్నాడు, నీతిమంతుడేవాన్ని శిక్ష విధించి చంపేసిన ప్రతిరోజు. అనగా వాక్యాన్ని నువ్వు తృణీకరించిన ప్రతిసారి క్రీస్తును నువ్వు చంపేస్తున్నావు. అతడు మిమ్మను, హలో, ఈ మాట ఎంత భయంకరంగా తెలుసా? అతడు మిమ్మను, అరే అమ్మా ఎందుకులా చేస్తున్నావు అని నేనన్నా అనొచ్చేమో, కానీ ప్రభు నీ గురించి మాట్లాడంట. మౌనంగా చూస్తూ ఉంటాడంట. యూదా ఇస్కరియోతు చేస్తున్న క్రియ అంతా మౌనంగా చూస్తూ ఉన్నాడంట. వాడు క్రమంగా దొంగిలించుకోవడం చూస్తూ ఉన్నాడంట. అన్నీ తెలుసు కూడా ఎన్నడూ కూడా అడగలేదంట. వాడు అనుకుంటున్నాడు యేసు ప్రభుకి ఏమి తెలవదు. సముద్రంలో నడిచొచ్చినప్పుడు ఓహో గాడ్ అనుకున్నాడంట. కుష్ఠరోగిని స్వస్థపరిచినప్పుడు వాట్ ఏ గాడ్ అనుకున్నాడంట. దయ్యములు కడకడ వణికిపోయానికి సాగిపడినప్పుడు ఒబ్బొబ్బో వండర్ఫుల్ గాడ్ అనుకున్నాడంట. కానీ డబ్బు దాచినప్పుడు మాత్రం ఈయన ఏం మాట్లాడిపోతుంటే నో గాడ్ అనుకున్నాడంట. ఏమనుకున్నాడంట? నో గాడ్. ఈ డోంట్ నో గాడ్. ఆయనకి ఏమి తెలియదు అనుకున్నాడంట. కారణం ఏంటంటే ఆయన కన్నులు మూతపడిపోయినాయి. ఆయన హృదయం మందమైపోయింది. ఆయన ఆలోచన భ్రమ తప్పింది, సోయ తప్పింది. నో గాడ్ అనుకున్నాడంట. ఆయన ఏమట, ఆయన అతడి మిమ్మును ఎదిరింపడు. ఎందుకంటే ఈజ్ వెయిటింగ్. ఆయన వెయిట్ చేస్తున్నాడు. దేని కొరకు? వధ దినము కొరకు వెయిట్ చేస్తున్నాడు. నిన్ను శిక్ష విధించడం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. వధ దినం రాబోతా ఉంది. భూమి మీద మీరు చేసిన దాని అంతటికి, సుఖముగా జీవించడం కొరకు మీరు చేసిన అంతటి కొరకు. ఇక్కడ కొన్ని మాటలు రాసుకున్నాను, గబా చదివి ముగిస్తాను. ఇక్కడ ధనవంతుడు తమకున్న అపారమైన సంపదను కేవలం తమ సొంత విలాసాల కోసం, ఇతరుల కష్టాలను పట్టించుకోకుండా దోబరాగా ఖర్చు చేశారని చూపిస్తూ ఉంది. వారు తమ దైనందిన జీవితాన్ని కేవలం సుఖభోగాలతో, ఇంద్రియ తృప్తితో గడిపారని అక్కడ చూస్తూ ఉంది. సుఖముగా జీవించుట, ఇట్స్ లగ్జరియస్ లైఫ్, మరియు భోగాసక్తులు, సెల్ఫ్ ఇండిగ్లెన్స్ అనే పదాలు వారు అనే పదాలు పేదవారిని దోసుకుని లేదా వారి కూలిని ఇవ్వకుండా పోగు చేసుకున్న ఆ సంపదను కేవలం తమ సొంత అహంకారం, పట్టుకోండి, ఇతరుల అహంకారం, ఇష్టాలను తీర్చుకోవడానికి ఉపయోగించడానికి వాళ్ళు పరిగెడుతున్నారని నొక్కి చెప్తా ఉంది. అయితే ప్రియులారా, వధ దినమందు హృదయాన్ని పోషించుకున్నారనే మాటకు వచ్చినప్పుడు ఈ వచనంలో అత్యంత శక్తివంతమైన భయంకరమైనటువంటి మ్యాటర్ ఏంటంటే, సాధారణంగా వధించడానికి సిద్ధంగా ఉన్న జంతువులను, పండగ దినాల్లో బలేయడానికి తీసుకెళ్ళిన జంతువులను ఎంత బాగా మేపుతారో, ఎంత లావుగా పెంచుతారో, ఆ విధంగా మేము బలుస్తూ ఉండగా కూడా ఆయన మౌనంగా చూస్తాడు, ఏమి ఎరగినట్లు చూస్తాడు. వధ దినం అంటే దేవుని తీర్పు దినం, ద డే ఆఫ్ జడ్జ్మెంట్, లేదా రాబో ఉగ్రత దినం, ఉపద్రవము. జంతువుని బలివ్వడానికి ఎలాగ సిద్ధపరిచి తీసుకెళ్తారో ఆ విధంగా దినాన్ని దేవుడు వారందరిని తీసుకుపోతాడు. వారి స్వార్థపూరితమైన భోగ జీవితం, తమపై పడబోయే దేవుని తీర్పు మరింత భారంగా, ఘోరంగా మారుస్తుందన్న ఈ కఠినమైన మాటని వారు విస్మరించారు. లైట్గా తీసుకున్నారంట. అదంతా గట్లా ఉంటుంది, అదంతా గట్లా ఉంటుంది. కొన్ని మాటలు చదువుదాం. సామెతల గ్రంథంలోకి అందరూ రండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం. అందరూ కూడా బైబిల్ తీయండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 28వ వచనం. ధనమును నమ్ముకునేవాడు, అరే పూర్తిగా లోకానికి విరుద్ధమైన మాట కదా ఇది. ధనమును నమ్ముకున్నవాడు బాగుంటాడని లోకం చెప్తా ఉంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు, నీతిమంతుడు సిగ్గురాకు వలె. సిగ్గురాకు ఏమవుతుంది? సిగ్గురిస్తానే ఉంటుంది. ధనంపై ఆధారపడే వారికి ఇది డేంజర్ బెల్. ఇంకొక మాట చూసుకుందాం.
యోబు గ్రంథంలోకి వద్దామా? యోబు గ్రంథం 21వ అధ్యాయము, యోబు గ్రంథము 21వ అధ్యాయములోకి వస్తే ఈ 21వ అధ్యాయం 13వ వచనంలో ఇంకో మాట మనకు అనిపిస్తుంది. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతురు. మీరు వచ్చినప్పుడు ఒక నోట్స్ బుక్, పెన్ను, పాటల పుస్తకము, బైబిలు తీసుకుని వచ్చి చక్కగా నోట్ చేసుకొని ఇంటికి పోయి ప్రభు కృపాసన ఎద్దు కూర్చొని ఆలోచన చేసి, ప్రభువా ఇది నా కోసమే మాట్లాడావా, లేదంటే నా సహోదరుల కొరకు ఎవరికైనా మాట్లాడావా, నా సంఘంలో ఎవరి కొరకైనా మాట్లాడావా, నాయనా నీ దృష్టిలోకి ఎవరైనా వస్తే అది నువ్వే వచ్చినా, నీ సహోదరులు వచ్చినా, సంఘ బిడ్డ ఎవరైనా వచ్చినా వాళ్ళ కొరకు చేతులెత్తి ప్రార్థన చేయడానికి గుర్తుంటుంది. పిల్లలారా వాడుకోండి. 13వ వచనం చదువుతున్నాను. ఏముంటుందంటే, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. చాలా సేఫ్ లైఫ్ లీడ్ చేస్తారు వాళ్ళు. బట్ ఒక్క క్షణంలోనే దిగిపోతారు. చచ్చిపోయినా ఎక్కడ పోతారు? ఇంకో భయంకరమైన మాట కీర్తనకారుడు చెప్తాడు. 73వ కీర్తనలోకి వద్దాం. కీర్తనకారుడు ఇంకో మాట చెప్తూ ఉంటాడు. 73వ కీర్తన 7వ వచనంలో, 7వ వచనం చూస్తున్నాను, చదువుతున్నాను. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి, వారి హృదయాలోచనలు బయటికి కనబడిపోతున్నాయి. కొవ్వు చేత వారి కన్నులు అంటే కన్నులు కనబడినంతగా మబ్బు వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళ హృదయాలోచనలు దేవుడికి కనబడుతున్నాయి, మనుషులు కూడా తెలిసిపోతారు. వాళ్ళకి గర్వం తెలిసిపోతూ ఉంది, అర్థమైపోతూ ఉన్నారు, వారిని ఎవరు దాయలేరు. ఇర్మియా భక్తుడు అంటాడు మాట. ఈ మాట మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము చూద్దాం, 12వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం. ప్రియులారా, అవన్నీ నా బైబిల్లోనే ఉన్నాయి, మీ బైబిల్లో కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. యెహోవా 3వ వచనం, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూసుస్తున్నావు. అబ్బా, నన్ను నా అంతరింద్రియము నీకు తెలుసు, నా బాహ్యము తెలుసు, నా అంతరంగము తెలుసు. నన్ను చూస్తూ ఉన్నావు, నా హృదయం నీ పట్ల ఎట్లా ఉన్నదో నువ్వు శోధించుస్తున్నావు. వధకు ఏర్పడిన గొర్రెవలే వారిని హతము చేయము, వధ దినమునకు వారిని ప్రతిష్ఠించు. నేను నీకు తెలుసు, వాళ్ళు కూడా నీకు తెలుసు. వాళ్ళని ఏం చేస్తున్నావు అంటే వధ దినం కొరకు వారిని సెపరేట్ చేసేయి అని ప్రవక్త అయిన ఇర్మియా దుర్మార్గుల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆమోస్ గ్రంథంలోకి వద్దాం. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, మీ హృదయం అనే పలకల మీద రాసుకోండి. ఇట్లాంటి అనుభవాలు కలిగిన వారు ఎవరైనా కనుక మీకు కనిపిస్తాయి, ఏడుస్తూ చెప్పండి, అయ్యా చాలా భయంకరమైన స్థితి నీ కొరకు ఉందని చెప్పండి. 4వ వచనం, 5, 6 వచనంలో, దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద, ఆమోస్ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. దంతపు మంచముల మీద పరుండుసు, పాన్పుల మీద తమను సాసుకొలుసు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనం చేదురు, స్వరమండలంతో కలిసి పిచ్చి పాటలు పాడుసు. మేము ఇలా సంఘం కదా, పిచ్చి పాటలు పాడుతూ దావీదు వలె వాయించే వాద్యం కల్పించుకుందరు. దావీదు కల్పించుకున్నాడు అన్నట్లుగా వీళ్ళు చేస్తూ, వీళ్ళేమో దావీదు దేవుని మహిమపడుతుంటే వీళ్ళేమో పిచ్చి పాటలు పాడుతూ పిచ్చి ఆనందాన్ని ఆనందిస్తూ పాత్రలలో ద్రాక్షరసం పూసి పానం చేసు పరిమళ తైలం పూసుకుందరు. కానీ యోసేపు సంతతికి కలిగిన ఉపద్రవం గురించి వీళ్ళకి చింతలేదు. ఆల్రెడీ జరిగిపోయిన స్టోరీ ఒకటి ఉంది. యోసేపు సంతతిలో ఎంత భయంకరమైన వధ జరిగిందో దాని గురించి ఇలా ఆలోచన చేయరు. ఎందుకంటే వీళ్ళకి కళ్ళు మూసుకుపోయినాయి అని ఆమోసు ప్రవక్త చెప్తూ ఉంటాడు. ప్రియులారా, లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉంటారు ఒక వ్యక్తి కొరకు. ఈ వ్యక్తి మీకు అందరికీ తెలిసిన వ్యక్తి. లూకాసు వార్త 12వ అధ్యాయంలోకి మీరు వస్తే 19వ వచనం 20వ వచనం మనం చూస్తే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఎంత సంపాదించాడంట? అన్లిమిటెడ్ ఇయర్స్. నా పిల్లలకు, వారి పిల్లలకు అనేక సంవత్సరాలకు విస్తారమైన
ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించిక, తిను, త్రాగు, సంతోషించు అని చెప్పుకుంటారంట. వాళ్ళకి దేవుడు లేడు, మనుషులు లేడు, ఎవరి గురించి చింత లేదు, ఎవరి భయం లేదు, వీరికి ధనం ఉంది అనేక. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఏమన్నాడండి? వెర్రివాడా, వెర్రివాడా అంటున్నాడు. చివరికి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందామా? తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. క్లియర్ చేశాడు భక్తుడు తిమోతికి. పౌలు రాస్తూ తిమోతితో చెప్తున్నాడు, సుఖభోగములతో ప్రవర్తించినది ఏ మనిషి అయితే సుఖభోగముల గురించి ఆలోచన చేస్తూ క్రీస్తును ఆయన మాటను తృణీకరించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు ఆల్రెడీ బతికి ఉన్నారు, కానీ చచ్చిపోయిన వాళ్ళతో లెక్కేసేసే వాళ్ళని ఆల్రెడీ అలా అయిపోయారు అని తీర్పును రిజర్వ్ చేయలేదు. తీర్పును వాళ్ళ మీదకి తోస్తాడు అంతే. ఇంకా చచ్చిపోయినట్టు సమానం వదిలిపెట్టేసాయి. వీళ్ళు ఇంకా బ్రతుకుచుండియు సరిగ్గా చదవండి. దొరికిందా మీకు ఇది? తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. అలా కదా, బ్రతుకుచుండియు. బతికిందా చచ్చిందా? అదేనదే, దేవుడు తీస్తాడు ఆల్రెడీ. నేను లెక్కనే ఆల్రెడీ ఫినిష్డ్ యువర్ అకౌంట్. నువ్వు బ్రతుకున్నావంతే. ఆల్రెడీ దేవుడు తన లెక్కలో తీస్తాడు కనుక నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇక నువ్వు ఆల్రెడీ యువర్ క్లోజ్, యువర్ అకౌంట్ ఈజ్ ఆల్రెడీ క్లోజ్డ్. నీకు పరలోక రాజ్యంలో స్థానం లేదు. భూమి మీద నువ్వు కేవలం సంపాదించింది తుప్పు కొరకు సంపాదిస్తున్నావు. నీ వెండి, నీ బంగారము, నీ వస్త్రములు, నీ ధనము తుప్పు కొరకు సంపాదిస్తున్నావు. ఆ తుప్పు నిన్నే తినేస్తుంది. నువ్వు ఎందుకు బతుకుతున్నావు అంటే తుప్పు చేత తినబడడానికి నువ్వు చచ్చిపోయా. దైవ జనాంగమా, ఈ మాటలు ముగించుకుంటున్నాను. ఎంత భయంకరమైనటువంటి మాటలు ఇవి, ఎంత భయంకరమైనటువంటి ఆలోచన ఇది. వధ దినం కొరకు ఎంతమంది పరిగెడుతున్నారో తెలుసా? కొందరు ధనాశ చేత క్రీస్తును, సంఘాన్ని, ఆయన వాక్యమును, ఆయన కట్టడలను త్రోసివేస్తా ఉన్నారు. కొందరు సుఖభోగముల గురించి క్రీస్తును, సంఘాన్ని, వారు దేవుని యొక్క ప్రణాళికలను త్రోసివేస్తా ఉన్నారు. వెండి బంగారము సంపాదించాలని వారు వధ దినము కొరకు సిద్ధపడిపోతా ఉన్నారు. మరికొందరు తినుట కొరకు, త్రాగుట కొరకు, మరికొందరు మరిదాని కొరకు, శరీరాన్ని సంతోషపెట్టుకోవడం కొరకు సుఖభోగములు. దాంట్లోని ఎన్ని భయంకరమైన పాపములు చేస్తూ ప్రియులారా, యేసు ప్రభు వారికి అడ్డైపోతున్నాడు. దేవుని వాక్యం వారికి అడ్డైపోతుంది కనుక యేసును విడిచిపెడతా ఉన్నారు. దేవుని వాక్యం విడిచిపెడతా ఉన్నారు. పరిశుద్ధ దేవుని సంఘమును తృణీకరిస్తున్నారు. బోధకులను తృణీకరిస్తూ ఉన్నారు. దేవుని తృణీకరించిన వాళ్ళు ఇవన్నీ వారికి చాలా ఈజీ అయిపోతుంది. వారు బ్రతికి నీవు చచ్చిన వారితో సమానం. వధ దినం కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. అట్లాంటి భయంకరమైన స్థితిలో ఉన్న వారి విడుదల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అట్లాంటి వారి విడుదల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశీలన చేసుకుందాం, భయపడదాం, దేవునికి లోపడదాం. అయ్యా, ఎంత భయంకరమైన మాటలయ్యా మాతో మాట్లాడాం. మీకు వందనం ప్రభువా, మా కళ్ళు తెరిపించావయ్యా అని చెప్పి ఆయన కృపాసనకు వచ్చి మనం దేవునికి అప్పగించుకుంటూ ఆ స్థితిలో ఉన్న వారి విడుదల కొరకు ప్రార్థన చేద్దాం. దైవాశీస్సులు దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.